పాస్ట్ ఎలా ఉండిపోతుంది? అంటే మీరు ఆ గంటన్నరలో చూపించింది ఓన్లీ బ్యాడ్ డ్రీమ్స్ గురించి చూపించారా? లేదంటే బ్యాడ్ డ్రీమ్స్‌ని గుడ్ డ్రీమ్‌గా ఎలా అంటే సినిమా 1.5 అవర్‌లో మీకు ఆల్మోస్ట్ మీ జీవితంలో ఎలాంటి డ్రీమ్స్ చూస్తుంటారో అన్నీ వచ్చేస్తాయి. పాజిటివ్, నెగెటివ్, మీడియం, మిడ్ అన్నీ. సో ఒక హ్యూమన్ మైండ్‌కి ఏమేమి capable, ఎలాంటి థింగ్స్ అతను ఆలోచించగలడో, ఏవి వాళ్ళని చాలా భయపెట్టగలవో, లేదా ఏవి చాలా ఆనందం ఇవ్వగలవు, అన్నీ కనిపిస్తాయండి. అండ్ సినిమా జర్నీయే డ్రీమ్స్ నుంచి బయటకు వచ్చేది. అండ్ అలాంటి జర్నీ. సో పీడ కళలు ఉంటాయి, మంచి కళలు ఉంటాయి. అండ్ దాని నుంచి ఎట్లా బయటకు వచ్చాడో హీరో అనేది స్టోరీ. మొత్తం ఫిక్షనల్‌గానే ఉంటదా? లేదంటే ఏమైనా రియల్ స్టోరీస్‌ని ఏమైనా బేస్ చేసుకున్నారా? రియల్ డ్రీమ్స్? మాక్సిమం ఫిక్షన్ అండి. మాక్సిమం ఫిక్షన్. ప్రశాంత్ గారు. అండ్ దెన్ అలా కనెక్ట్ అవుతారండి. సందీప్ గారు. హాయ్ హాయ్ అండి. అండి. హాయ్ హాయ్. దిస్ ఈస్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ మూవీ. ఎందుకంటే న్యూ ఇయర్‌లో ఫస్ట్ మూవీ రిలీజ్ అవ్వబోతుంది. యాక్చువల్‌గా న్యూ ఇయర్ అంటేనే ఒక రిజల్యూషన్‌తో స్టార్ట్ చేస్తూ ఉంటాము.